మనం ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది? అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏ బుద్ధికి తోచిన దేవతని వారు అర్పించుకోవచ్చునేమో. మనకి 33 కోట్ల మంది దేవతలని చెప్పారు. అప్పటికైనా చిత్రవృత్తులని నిరోధించి భగవంతునిపైన మనసుని లగ్నం చేయగలరు. ఇన్ని రూపాలు ధరించి ఒక్కడే అయిన ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటుంది. కోటి కోటి నామాల వాడికి ఏ పేరు పెడితే అది ఆయనది కాదు చెప్పండి. ఆయన ఈ పేరుతో పిలిస్తే ఇలాంటి వరం అనుగ్రహిస్తారని కొన్ని విశేష ఫలితాలను చెప్పారు విఘ్నులు. వాటి వివరాలు ఒకసారి చూద్దాం. మన ఇంట్లో చిన్నవారిని పెద్దవారిని పిలిచేటప్పుడు ఉండే మూర్ధవం మన కంఠంలో పలికే గౌరవం చాలా పనులు జరగడానికి కారణంగా ఉంటుంటాయి. పెద్దలు ఒక సామెత చెబుతుంటారు కదా, ఏమ్మా మీ నాన్నగారు ఉన్నారా అని మర్యాదపూర్వకంగా అడిగే తీరుకి, వేరే విధంగా అడిగే తీరుకి సమాధానం కూడా అదే విధంగా గోడకి కొట్టిన బంతిలా వస్తుంది. అలాగే భగవంతునికి కూడా. సరే, ఇక ఆ నామాలు వాటి ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. శ్రీరామ అని జపిస్తే జయం కలిగిస్తుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి. దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది. నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణులని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది. సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్య సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది. జగన్మాత అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి. శివ శివ అని స్మరిస్తే సకలము దరి చేరుతాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించి జపించి తరించండి. ఈ నామాలని జపిస్తే నిజంగా ఇలాంటి ఫలితాలు ఉంటాయా అని అనుమానం పక్కన పెట్టి నమ్మి ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.